ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూతుల వద్దకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి నెలకొని ఉంది. అయితే వివిధ పార్టీలన్నీ కూడా తమకు సంబంధించిన అభ్యర్థులను బలపరుస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈరోజు పోలింగ్ శాతం అనేది భారీగా పెంచాలని చెప్పేసి అధికారులు కూడా భావిస్తూ ఉన్నారు. ఇప్పటికీ చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 33% వచ్చినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 20% నమోదైనట్టు తెలుస్తూ ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో ఈరోజు పోలింగ్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోనూ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి మండలంలో కూడా ఎక్కడెక్కడ పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి జిల్లా కలెక్టర్ ఇక్కడ వెబ్కాస్టింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండలానికి ఒక సీసీ కెమెరా లాంటి అక్కడ అమర్చి అక్కడ పోలింగ్ ఏ విధంగా జరుగుతుందనే దాని గురించి వాళ్ళు మొత్తం పర్యవేక్షిస్తూ ఉన్నారు. మనతో జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, పోలింగ్ పర్సంటేజ్ ఏ విధంగా పెరిగే అవకాశం ఉంది, మరికొద్దిసేపట్లో పోలింగ్ ముగిసే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో పోలింగ్ శాతం కొంత తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఏం చెప్తారు దీనిపైన ఓవరాల్గా? అంటే మనకి ఫస్ట్ ఫేజ్లో 9 గంటల వరకు మనం రిపోర్ట్ తీసుకున్న దానికి దాదాపు 24% మన జిల్లాలో 7 మండలాల్లో నమోదైంది. మనం 11 గంటలకు వచ్చే రిపోర్టు కూడా ఇప్పుడు ఒక 10-15 నిమిషాల్లో రాబోతూ ఉంది. సో దాదాపు 45 నుంచి 50% వరకు ఓవరాల్ జిల్లా యావరేజ్ ఉంటుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. సో ఇది కొంచెం హెల్తీ పర్సంటేజే. మనం ఇంకా 2 గంటల టైం ఉంది కాబట్టి సో లాస్ట్ 2 అవర్స్లో కొంచెం ఇంకా పోలింగ్ శాతం పెరుగుతుంది. సో ఓవరాల్గా పోలింగ్ ట్రెండ్స్ మనకి హెల్తీగానే కనిపిస్తూ ఉంది. సో పబ్లిక్కి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, చివరి వరకు వెయిట్ చేయకుండా వెంటనే వచ్చి పోలింగ్ కేంద్రాలలో ఓటు వేయవలసిందిగా. అదేవిధంగా మనకు అసెంబ్లీ పార్లమెంట్ లాగా సాయంత్రం వరకు ఉండదు, 1 గంట వరకు పోలింగ్ ముగుస్తుంది కాబట్టి వెంటనే ఎక్కడున్నా కానీ వారు ఆ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నామండి. అయితే పోలింగ్ ప్రక్రియ 1 గంట వరకే కొనసాగుతుందని చెప్పేసి అన్నారు. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. 1 గంట లోపు ఎవరైనా బారులు తీరు ఉన్నారనుకోండి, ఆ ప్రక్రియని అలాగే కొనసాగిస్తారా? అక్కడ కౌంటింగ్ ప్రక్రియ కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే మనకి ఎన్నికల రూల్ ప్రకారంగా ఎవరైతే పోలింగ్ స్టేషన్కి 1 గంట లోపు వచ్చి ఉంటారో వాళ్ళందరికీ కూడా టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. టోకెన్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఓటింగ్ హక్కు కల్పిస్తాం. సో అది 1 గంట కావచ్చు, 1:30 కావచ్చు, 2 కూడా కావచ్చు. సో అట్లా లైన్ ఎక్కువ ఉన్న పోలింగ్ స్టేషన్స్లో మనం ఆ పోలింగ్ అయ్యేంత వరకు ఎవరైతే 1 గంట వరకు వచ్చారో వాళ్ళందరికీ కూడా ఇచ్చేంత వరకు కూడా ఇస్తాము. సో అక్కడ మనకు ఒక ½ అన్ అవర్ టు 45 మినిట్స్ కౌంటింగ్ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పోలింగ్ అయిపోయిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ చాలా ఫామ్స్ నింపాల్సి ఉంటుంది. అవన్నీ కూడా కొంచెం పేపర్ వర్క్ అవన్నీ టైం పడుతుంది కాబట్టి సో మా ఎక్స్పెక్టేషన్ 2 గంటలకి కౌంటింగ్ మొదలవుతుంది దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లో. ఎక్కడైనా ఒక 5-10% పోలింగ్ స్టేషన్లలో కొంచెం ఒక అర్ధ గంట 45 నిమిషాలు అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు ఏమైనా తేడాన్ని ఏర్పాటు చేశారా మీరు? లాస్ట్ ఎలక్షన్కి ఇటు ఎలక్షన్కి డిఫరెంట్ ఏంటి? మీరు ఏర్పాటు చేసింది ఏంటి? అంటే ఈసారి మనము పకడ్బందీగా ఎన్నికల నిఘా ఇంకా బాగా సర్వేలెన్స్ బాగా చేశాము. ఎస్పెషల్గా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ చాలా పోలింగ్ స్టేషన్స్ కూడా మనము పకడ్బందీగా ఏర్పాటు చేసి ఎస్పెషల్గా మనం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినాము. దీని ద్వారా ఎక్కడైనా ఏమైనా సమస్య ఉన్నా కానీ ఇమీడియట్గా మనకు ముందుగా ఇక్కడ తెలుస్తుంది. ఆ రిటర్నింగ్ ఆఫీసర్కి లోకల్ తహసీల్దార్, పోలీస్, మండల అధికారులకు కూడా అలర్ట్ చేసే అవకాశం మాకు ఇక్కడ నుంచి సో ఉంది. ఇక్కడ 7 మండలాలకి 7 స్పెషల్ టీవీస్ పెట్టి వాచ్ చేస్తూ ఉన్నాం లైవ్లో. సో అందరూ కూడా అక్కడ మనకి లోకల్ ఆఫీసర్స్ కూడా అలర్ట్గా ఉన్నారు. సో దీని ద్వారా మనకి ఏంటంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్, సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మనము జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా పబ్లిక్లో కూడా మనము అవగాహన కల్పించినాము. పెద్ద ఎత్తున వచ్చి ఓటు వేయవలసిందిగా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేశాం. సో దాని ద్వారా మనం మంచి హెల్తీ పోలింగ్ పర్సెంటేజ్ చూస్తూ ఉన్నాం. ప్లస్ ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా మనం ట్రైనింగ్స్ కూడా ప్రాపర్గా ఇవ్వడం జరిగింది. తద్వారా అవగాహన కూడా కల్పిస్తూ ముందుకు వెళ్ళాం కాబట్టి ఇప్పటివరకు ప్రశాంతంగా కొనసాగింది. ముందు కూడా కౌంటింగ్ ప్రక్రియ కూడా ఇట్లాగే జరుగుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. అంటే క్రిటికల్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అక్కడున్న ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం కోసం మీరు తీసుకున్న ప్రికాషన్ ఏంటి? అంటే సీసీ కెమెరా ఇందాక చెప్పినట్లు మనం అన్నీ కూడా ఏర్పాటు చేసి లైవ్ ఇక్కడ మనం పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఇవే కాకుండా అక్కడ పోలీస్ బందోబస్తు కూడా మనం ఎక్కువ ఏర్పాటు చేయడం, అక్కడ లోకల్గా ఎవరైనా ప్రాబ్లమాటిక్ ఎలిమెంట్స్ ఉంటే పోలీస్ వాళ్ళు ముందుగా వాళ్ళకి బైండ్ ఓవర్ చేసి అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా ముందుగానే అటు పోలీస్ వాళ్ళ సహకారంతో ఇటు రెవెన్యూ అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సమయంతో ముందస్తు చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా లైవ్ మానిటరింగ్ కూడా
చేస్తూ ఉన్నాం. సో ఎక్కడైనా కానీ సమస్య ఏర్పడితే ఇమీడియట్గా ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా అక్కడ వెళ్ళే విధంగా మనం కమ్యూనికేషన్ సిస్టమ్ పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్నాం. సో ఈ విధంగా రిపోర్టింగ్, కమ్యూనికేషన్, కోఆర్డినేషన్తో అటువంటి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో కూడా మనకి ఎటువంటి సమస్య లేకుండా మనం ముందుకు తీసుకెళ్తాం. అంటే మీ దృష్టికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా సార్? వెబ్కాస్టింగ్లో కానివ్వండి, లేకుంటే పోలింగ్ నిర్వహణలో కానివ్వండి, అక్కడ విధుల్లో కానివ్వండి, ఏదైనా అభ్యర్థుల విషయంలో కానీ ఏమైనా మీకు ప్రాబ్లం ఎక్కడైనా చిన్నదైనా అనిపించిందా? వాటిని ఎట్లా మీరు సాల్వ్ చేశారు? అంటే స్పెసిఫిక్ ప్రాబ్లం కాదు, కొన్ని పోలింగ్ స్టేషన్లో మేము చూసినాము ఒక 5-6 మందిని ఒకటేసారి అలౌ చేయడం జరిగింది అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్. అక్కడ మనం వెళ్ళి కొంచెం కంట్రోల్ చేస్తూ 1 by 1 పంపించే విధంగా. సో క్రౌడ్ కంట్రోల్ అనేవి మనకి సీసీటీవీ ద్వారా మార్నింగ్ 7 నుంచి చూస్తుంటే ఒక 3-4 అంశాలు మనకి దృష్టికి వచ్చినాయి. అక్కడ ఇమీడియట్గా తహసీల్దార్, లోకల్ ఎంపీడీఓని డిస్పాచ్ చేయడం జరిగింది. అక్కడ ఇమీడియట్గా సర్దుబాటు చేసేసి సమస్య పరిష్కారం చేశారు. అది తప్ప మేజర్గా ఎక్కడ కూడా ఇష్యూస్ అయితే రాలేవు. అంటే కౌంటింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది? కౌంటింగ్ ప్రాసెస్కి సంబంధించిన ఏర్పాట్లు ఏం చేశారు? ఎన్నింటి వరకు మొదటి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది? మనకి కౌంటింగ్ 2 గంటల నుంచి మొదలవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తాం. సో ఇప్పుడున్న పోలింగ్ స్టేషన్లో ఉన్న బాక్సెస్ అన్నీ తీసుకెళ్లి కౌంటింగ్ హాల్, అదే లొకేషన్లో ఉన్న కౌంటింగ్ హాల్లోకి తీసుకెళ్తాము. అక్కడ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ మనం లెక్కింపు జరుగుతుంది. దాని తర్వాత మనం వార్డు వారీగా లెక్కింపు ఉంటుంది. అదేవిధంగా దాని తర్వాత చివరిగా మనం సర్పంచ్ లెక్కింపు అనేది ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత పాలకవర్గం మన ఎవరెవరు గెలిచారో వాళ్ళందరితో పాటు వాళ్ళకి డిక్లేర్ చేస్తూ వాళ్ళందరితో మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. చేసిన తర్వాత ఉప సర్పంచ్, వాళ్ళు పాలకవర్గం ఎవరినైతే ఎన్నుకుంటారో ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చేయడానికి మన అధికారులు కూడా ట్రైనింగ్ ఇచ్చాము. వాళ్ళు కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. సో ఇవాళ సాయంత్రం 5 నుంచి మనము రౌండ్ ఆఫ్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేసే అవకాశం ఉంటుంది. అంటే యునానిమస్ అయిన పంచాయతీలు ఉన్నాయి కదా, వాటి రిజల్ట్ కూడా ఈ రోజే ప్రకటిస్తారా? ఏం చేస్తారు? అంటే యునానిమస్ ఆల్రెడీ డిక్లేర్ చేసినాము. 20 పంచాయతీస్ మనకి అయినాయి. సో యునానిమస్ ఆల్రెడీ డిక్లరేషన్ అయినాయి, సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి కాకుండా 172 పంచాయతీలు ఏమున్నాయి వాటి వరకు ఇవాళ డిక్లరేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తే దీనికి సంబంధించిన ప్రక్రియ అనేది అంటే మొదటి ఫలితం కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత 5:30 గంటల తర్వాత మొదటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే నైట్ 11 గంటల వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అతి సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలని విభజించి అక్కడ భారీ బందోబస్తుని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అంటున్నారు.